దయచేసి ఏమైనా పడితే ఆయన పెళ్లి చేసుకోమాకండి. సో పాపం మన అబ్బాయి చాలా మంది ఉన్నారండి ఇక్కడ. ఎందుకు ఎందుకు భయ్యా పెళ్లి చేసుకోవడం, మాకొద్దు ఆ కుక్కర్లు వద్దు, ఆ బ్లూ డ్రమ్ములు వద్దు, ఈ నగరెత్తుకు వెళ్ళిపోవడాలు వద్దు అంటున్నారండి. సమాజంలో అన్ని ఫేక్ అయిపోతున్నాయి, పెళ్లిళ్ళు కూడా ఫేక్ అయిపోతే కష్టం అండి. మన అన్న తమ్ముళ్ళు చాలా మనసులు చాలా సున్నితమైనవి. సో మీరు అలా కొల్లగొట్టేసి వెళ్ళిపోవద్దు ప్లీజ్. పెళ్లి చేసుకోండి, చూసి పెళ్లి చేసుకోండి భయ్యా, ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు చేసుకోండి. చాలా వరకు నమస్తే అండి. హాయ్ అండి. వరంగల్లో ఒక అమ్మాయి మ్యాట్రిమోనీ సైట్ లో ఫేక్ డీటెయిల్స్ పెట్టి వచ్చి నగలతో ఉడాయించింది. ఆఫ్టర్ పెళ్లి అయిపోయాక 1 month తర్వాత ఎట్లా చూడొచ్చు ఇలాంటి అమ్మాయిలు? బ్రదర్స్, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అన్నలు తమ్ముళ్ళు మీరు అందరికీ, దయచేసి ఏమైనా పడితే ఆయన పెళ్లి చేసుకోమాకండి. కొంచెం ఆలోచించండి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ముందుగానే వాళ్ళ చేత ఒక బాండింగ్ కానీ ఏదో ఒకటి జాగ్రత్తగా రాయించుకోండి. ఇలా నగలు పెట్టుకొని వెళ్ళిపోతే పాపం వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. ఈ నగలు కూడా పాపం పెళ్ళికొడుకు తరపున వాళ్ళు పెట్టినట్టున్నారు ఏమో పాపం. ఆ టెట్టెత్తుకి వెళ్ళిపోయామమ్మా, నాకు అర్థం కావట్లేదు ఏందమ్మా ఇది. ఒక అబ్బాయి జీవితం అమ్మాది, పాపం వాళ్ళ ఒక ఫ్యామిలీ జీవితం అమ్మాది. అది కరెక్ట్ కాదమ్మా. నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోయినావు, మామూలుగా అయితే ప్రేమించిన వ్యక్తి అట్టే వెళ్ళిపోయినా ఒక పద్ధతి, నగలతో వెళ్ళిపోవడం ఏంటి? ఇది ఒకసారి కాదండి, ఈ న్యూస్ చాలా దగ్గరలో విన్నాము. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా మోసం చేస్తున్నారండి, జాగ్రత్త అండి. సో ఇలాంటి మోసాల దగ్గర ఇట్లా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు యాడ్ చేసుకోబోద్ది అవుతుందండి. మా అందరికీ ఎవరికైనా పెళ్ళిళ్ళు వద్దురా బాబా అని అనిపిస్తుంటే ఇలాంటి వాళ్ళ వల్లే భయం వేస్తుంది. సో పాపం మన అబ్బాయి చాలా మంది ఉన్నారండి ఇక్కడ. ఎందుకు భయ్యా పెళ్లి చేసుకోవడం, మాకొద్దు ఆ కుక్కర్లు వద్దు, ఆ బ్లూ డ్రమ్ములు వద్దు, ఈ నగరెత్తుకు వెళ్ళిపోవడాలు వద్దు అంటున్నారండి. సో అంత భయం వేస్తుంది పాపము. సో కాబట్టి ఇలా ఎవరు చేయొద్దండి, ప్యూర్గా ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ సమాజంలో అన్ని ఫేక్ అయిపోతున్నాయి, పెళ్ళిళ్ళు కూడా ఫేక్ అయిపోతే కష్టం అండి. సో ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. బ్రదర్స్ మీకే ముఖ్యంగా చెప్తున్నాను, పాపం మన అన్న తమ్ముళ్ళు చాలా మనసులు చాలా సున్నితమైనవి. సో మీరు అలా కొల్లగొట్టేసి వెళ్ళిపోవద్దు. సో చాలా జాగ్రత్తగా ప్లీజ్ పెళ్లి చేసుకోండి, చూసి పెళ్లి చేసుకోండి భయ్యా, ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు చేసుకోండి. చాలా వరకు ఇట్లా మీరందరూ మీరు చూసుకొని ఈ మ్యాట్రిమోనీ సైట్లో అంటే అందరూ తప్పు అనట్లేదు, కొంతమంది సక్సెస్ అయ్యి పెళ్లి చేసుకొని బాగానే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు వద్దండి, మన దగ్గరలో ఊర్లో ఉన్న వాళ్ళో లేకపోతే ఊరు బయట మనకు తెలిసిన వాళ్ళో ఇలా చేసుకోండి, సంబంధాలు బొచ్చుడు ఉంటాయి. ఒక పక్క చూస్తే పక్క తెలంగాణ వరంగల్ అబ్బాయి, అటు చూస్తే పక్క ఆంధ్ర విజయవాడ అమ్మాయి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చేసుకుందంటే ఎట్లా నమ్మారంటారు? వీళ్ళు బుద్ధి లేదు అనాలి, ఇంక మనమేం చేయలేం కదా. ఇప్పుడు బుద్ధి లేదు అంటే ఏదైతే ఊర్లు కనెక్ట్ అవ్వచ్చు కాదనట్లేదు, కానీ స్టేట్ వాట్ ఎవర్ కనెక్ట్ అవ్వచ్చు అండి, కాదనట్లేదు. కొంచెం నమ్మాలి కదా, ఆలోచించాలి కదా. మనం ఒక అమ్మాయిని చేసుకుంటున్నాం, దట్టు ఆ అమ్మాయికి నగలు పెట్టి మనం చేసుకుంటున్నావా అంటే ఎంత ఆలోచన ఉండాలి మన వాళ్ళకి. బ్రదర్ ఇంత గుడ్డిగా నమ్మద్దు బ్రదర్. ఒక అమ్మాయి హాయ్ హలో అని చెప్పేసి మెల్లగా మాట్లాడగా నమ్మద్దు బ్రదర్. చూసుకోండి, నిజాలు చూసుకోండి. అసలే పెళ్లి కాక చాలా మంది బాధపడుతుంటే ఇలాంటి అమ్మాయిలు వచ్చి జలకిచ్చి వెళ్ళిపోతున్నారు. అలాంటి అబ్బాయిలు చేసుకోరు అంటే అబ్బాయిలు అనే కాదండి, అబ్బాయిలు పెళ్లి చేసుకోకపోవడానికి చాలా మంది అయిపోయారు. మా 90s కిడ్స్ చాలా మంది అయిపోయి ఉన్నాం, అది వేరే విషయము. కానీ అబ్బాయిలు అనేది పక్క పెడితే అమ్మాయిలు కూడా భయపడుతున్నారండి. ఎక్కడ ఈ లఫైలు పెట్టుకోవడం, పక్కకి వెళ్ళేసి మళ్ళీ ఏమో బయటకు వచ్చేసి మళ్ళీ ఇంటికి రాగానే బుజ్జి అంటారండి. మళ్ళీ ఆ బుజ్జి ఎవరు అర్థం కాదు, ఈ బుజ్జి ఎవరు అర్థం కాదు. సో ఇలా అమ్మాయిలు కూడా భయపడుతున్నారు. సో అమ్మాయిలు కూడా చాలా భయపడుతున్నారు పెళ్లి విషయంలో. అబ్బాయిలే కాదు, అబ్బాయిలకి అన్యాయం జరుగుతుంది, అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది. ఫస్ట్ ఈ యాదవులు ఎవరైతే ఉన్నారో అన్యాయం చేసే వాళ్ళు అనేది జాజ్మెంట్ కొట్టాలి నిజంగా. ఎందుకంటే వీళ్ళ మనసులో ఎంత ఇదిగా ఉంటుందండి. ప్రేమ పెళ్ళి అనేది చాలా మందికి చాలా ఎమోషన్ అండి. దాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవద్దు, అర్థమవుతుందా? ట్రూగా ప్రేమించండి, ట్రూగా పెళ్లి చేసుకోండి, అంతేగాని మనసు ప్రేమించిన అమ్మాయి ఒక ప్రేమించిన అబ్బాయి మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత వేరే రిలేషన్షిప్లో ఎందుకు పెట్టుకుంటున్నారు? ఏ సంగనాడాన్ని పెట్టుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ప్రేమించగా చేసుకున్నారు, మళ్ళీ ఇంకొకరి మీద ప్రేమ ఎలా పడుతుంది మీకు? నాకు అర్థం కావట్లేదు. సో అవన్నీ కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, సమాజం కరెక్ట్గా లేదు. సో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త పెళ్లి చేసుకోండి. చేసుకోకపోయినా పర్లేదండి, హ్యాపీగా బతకొచ్చు, అంతేగాని ఇలాంటి పెళ్లి మాత్రం చేసుకోమాకండి. సో మామూలుగా పెళ్ళి అంటే చాలా 1-2 months నుంచి అన్ని ప్లాన్ చేయడం, చుట్టాలకు చెప్పడం, అన్ని ప్లాన్ చేసుకున్నాం, పిల్లలు కుట్టించి అన్ని చేసి ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా నగలతో వెళ్ళిపోతే అబ్బాయి పరిస్థితి ఎలా ఉందంటారు? చాలా పాపం అండి, అసలు చాలా పాపం. ఆయన గోల్డ్ కాదండి, గోల్డ్ ఎత్తుకెళ్ళిపోయిందని కూడా వాళ్ళు బాధపడరండి. పరువు ఇంపార్టెంట్ కదండి, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. అందులో వాళ్ళ ఫ్యామిలీని ఎంతో పిచ్చాడు పాపం మనోడు. ఆ అమ్మాయి అదిలే ఇదిలే అని చెప్పుంటాడు. ఆమె నైస్గా వెళ్ళిపోయింది. వీడి మొహం ఆడబెట్టుకుంటాడు పాపం, చెప్పండి. సారీ, ఆయన మొహం ఆడబెట్టుకుంటాడు పాపం, చెప్పండి. పాపం ఇదంతా కరెక్ట్ కాదండి. సో జాగ్రత్త తీసుకోండి బ్రదర్స్, మీరు అందరికీ చెప్తున్నాను. కుక్కర్లను కూడా మైండ్లో పెట్టుకోండి, డ్రమ్ములు మైండ్లో పెట్టుకోండి. అట్ ది సేమ్ టైం ఇలాంటి అమ్మాయిలు కూడా మైండ్లో పెట్టుకోండి. నగలు తీసుకుని వెళ్ళిపోతుందండి బ్రదర్, మీరు రూపాయి కూడా ఏమాకండి. ఎవరైనా సరే మేము పెళ్లి చేసుకుంటాను ముందుకు వచ్చారనుకో, చేసుకో ప్రాబ్లం లేదు, ముందు మీ ఇంట్లో వాళ్ళు తీసుకోరా అని చెప్పండి. వాళ్ళు కూడా ఫేక్గా తీసుకొస్తున్నారండి. ఇది కూడా మెయిన్ అవుతుంది. మా అమ్మ నాన్న వేస్తారండి వీళ్ళని. అదే
అమ్మ నాన్న కూడా ఫేక్ అవుతుందండి, చూసుకోండి భయ్యా. పెళ్లి చేసుకోకపోయినా రాజాలా బతకచ్చు భయ్యా మీరు అందరూ, అందుకని ఇలాంటి వాళ్ళని చేసుకోవద్దు. అప్పుడు అబ్బాయిలు ఇలా మోసం చేసేవారు, కానీ ఇప్పుడు అమ్మాయిలు చేసి స్టార్ట్ చేస్తారు. ఎట్లా చూడొచ్చు? అంటే చాలా వరకు నేను అబ్బాయిలని ఎక్కువ వినలేదు, అమ్మాయిలనే విన్నానండి. అబద్ధం కాదు. ఒక ఆంటీ ఫుల్ 10 మేకప్లు వేసేసుకొని ఆ పెద్ద ఆంటీ అంట, ఆమె పెద్ద పెద్ద ముసలావిడ అంట, ఆమె మొన్నటి ఎంగు కనిపించడం చేసుకున్నాడంట. తర్వాత తెలిసిపోయిందంట. ఇలా వద్దు అని చెప్తున్నా, చూసుకోండి భయ్యా. 1-10 సార్లు మొహం కడిగించండి పెళ్లి చూపుల్లో, తర్వాత ఆమె రియాలిటీ తెలుస్తుంది, తర్వాత పెళ్లి చేసుకోండి బ్రదర్. కొంతమంది డబ్బు కోసం కూడా చేసుకుంటున్నారు కదా అబ్బాయిలు. కట్నం ఉండి ఎంత ఏజ్ ఉన్నా పర్లేదు, మాకు అమ్మాయి ఎట్లా ఉన్నా పర్లేదు, కానీ మాకు కట్నం డబ్బు కరెక్ట్ గా ఉంటే చాలా. నానా ఇక్కడ నేను అబ్బాయిలు పొగుడుతూ అమ్మాయిలు తిట్టట్లా, ఇద్దరు గురించి మాట్లాడుతున్నా. అమ్మాయిలు మోసపోతున్నాను కూడా చెప్పా, అబ్బాయిలు మోసపోతున్నానని చెప్పాను. సో జాగ్రత్త ఉండమని చెప్తున్నా. ఫైనల్ గా నాకు తెలిసి ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత పెళ్లిళ్ళు అవ్వేమో నా ఫీలింగ్. నిజం చెప్తా, ఇవన్నీ చూసినాక పెళ్ళిళ్ళు కావు, మన వాళ్ళందరూ బ్రహ్మచారిలాగా ఉండిపోతారు, హ్యాపీగా ఉండిపోతారండి. ఇదైతే నిజం. నిజం చెప్తున్నా. ఏంటంటే ఉంటే పోతాం, అది ఇంకా అంతే కదా. మరి ఇవన్నీ ఏంటి అసలు నాకు అర్థం కాదు. రచ్చాపారం కాబట్టి ఎక్కడ చూసినా అఫైర్లు అండి. ఆ హోటల్ రూమ్ లో దొరికింది, నేను హోటల్ రూమ్ దొరికింది, బాబు ఇవన్నీ ఎన్లైన్స్ వస్తున్నాండి బాబు. సో ఇవన్నీ వద్దండి, భయం వేస్తుంది. వైఫ్ వెళ్ళి రెడ్ హ్యాండ్ పెట్టుకుంటది, ఆ రెడ్ హ్యాండ్ అక్కడ పర్సనల్ చూసుకోవచ్చు కదా. మళ్ళీ మొత్తం అందరూ TV9 NTV అని చెప్పేసి మొత్తం అందరిని పిలుస్తుంది. ఏందయ్యా ఇది కథ అంటే? మేబీ రివెంజ్ అనమాట. కచ్చా నేను ఇంత కష్టపడి పెళ్లి చేసుకున్నాను, ఈడు పోయి ఎట్లా ఉంటాడని చెప్పేసి కచ్చా అందరు తెలియాలని. తెలిసినా కూడా ఎవరు ఆపట్లేదు ఇక్కడ, అర్థమవుతుందా? తెలిసినా కూడా ఆపట్ల. ఇంకా కొంతమంది దొరికితే దొంగ అండి, దొరకపోతే రాజు, అర్థమవుతుందా? కొంతమంది రాణి. ఓకేనా? ఇద్దరు సైడ్ ఉన్నారనమాట, ఒకరే కాదు. మ్యాట్రిమోనీ సైడ్స్ నేనేం అనట్లేదండి, ఎందుకంటే చాలా మంది పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, మా ఫ్రెండ్స్ లో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మంచిగానే ఉన్నారండి. ట్రూగా ఉన్న వాళ్ళు కూడా ఉంటున్నారు. కొంతమంది ఇలాంటి ఎదవలు పాపం కొంతమందికే తగులుతారండి, అది కూడా మంచి వాళ్ళకే తగులుతుంటారు, అది మనం ఏం చేయలేం అనమాట. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరు జాగ్రత్త, చూసుకొని పెళ్లి చేసుకోండి. ఎవరిని పడితే వాళ్ళు పెళ్లి చేసుకోవద్దు, అస్సలు కష్టపడాల్సిన అవసరం లేదు. బంగారంగా సంపాదించుకోండి, బంగారంగా బతకండి. అలా అని చెప్పి పెళ్లి చేసుకోవద్దని కూడా చెప్పట్లేదు అయ్యా, దాన్ని కూడా ట్రోల్ చేస్తారు మీరు. ఓకేనా? జాగ్రత్త, చూసి చేసుకోండి అంతే.